నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది ఎవరు చూడరు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా, ఇది మాత్రమే ఇంపార్టెంట్. నిన్ను చూసేది నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అని తప్ప నీ వెనుక ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయని, నీ వెనుక ఎన్ని లక్షలు ఉన్నాయని ఇది ఎవ్వడు కూడా పట్టించుకోడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న పనులన్నీ చేయగలుగుతావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా తీర్చగలుగుతావు. ముందు ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ మీద నువ్వు ఫోకస్ చేయి, తర్వాత మిగతా అన్ని నెక్స్ట్. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఏమైనా చేయగలుగుతావు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అదే నువ్వు మంచంలో పడ్డావు అనుకో, కుటుంబం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. జాగ్రత్త. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బీకే వాయిస్, ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఈరోజు మీ ముందుకి ఆరోగ్యం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, ఆస్తిపాస్తులు ముఖ్యమా అనే దానికి అర్థం నేను ఆరోగ్యమే ముఖ్యమని చెప్తా. దానిపైన ఈరోజు ఈ వీడియో చేయాలనుకుంటున్నా. డబ్బు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా, నీకు ఆస్తిపాస్తులు ముఖ్యమా అని అంటే నేను ఆరోగ్యమే ముఖ్యమని చెప్తా. ఎందుకనంటే నీ ఎన్నుకున్నది ఎవడు చూడడానికి రారు, నువ్వేలా ఉన్నది అనేది మాత్రమే ఇక్కడ ఎవరైనా చూసేది. ఏం చేసినా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు మాత్రమే నీ కుటుంబం ఎదుగుదలలో ఉంటుంది. ఒక్కసారి నువ్వు డీలా పడిపోయి కింది దిగజారితే కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోతుంది. అప్పటిదాకా నువ్వు సంపాదించిన లక్షలు, ఆస్తులు ఎవ్వున్నా కూడా ఒక్కసారి హాస్పిటల్ పాలైనావు అనుకో, ఉన్నవన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకముందే నీకు నువ్వే జాగ్రత్త తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ అనేది ఉంటుంది. ఎవరికైనా కూడా డబ్బు సంపాదించాలి అని అంటే ఒక సర్టెన్ ఏజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చదువు కోసం ఇవన్నీ అయిపోయేసరికి ఒక 20-25 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా మనము ఏదో జాబ్లు వస్తాయి, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా కాలం వెళ్ళదిద్దామంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే పోటీ ప్రపంచం ఎక్కువ ఉంది కాబట్టి తట్టుకొని నిలుచుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. పెళ్లి చేసుకుందామని అంటే ఈ అబ్బాయికి జాబ్ ఉందా లేదా, వీనికి 1,00,000 రూపాయలు వస్తాయా లేదా, ఇవి చెప్తున్నారు. అదే మనకు ఆ లెవెల్లో మనం డబ్బు సంపాదించుదాం, ఆ లెవెల్లో ఉద్యోగాలు రావాలని అంటే మన మైండ్కు ఎంత ప్రెషర్ అనేది జరుగుతుందో అది ఉంటుంది. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే ఖచ్చితంగా రోజు పొద్దున వ్యాయామం, రోజు పొద్దున ఉదయం ఒక అర్ధగంట శరీరానికి మాత్రం వ్యాయామం చేసి మనకు మనం గట్టిగా ఉన్నామనుకో ఎవరైనా చేయగలుగుతాం అనుకుంటా. ఇప్పటివరకు నేను చెప్పినవి డబ్బు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా, ఆస్తిపాస్తులు ముఖ్యమా అంటే ఇవన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా సంపాదించుకోవస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఖచ్చితంగా ఒక అర్ధగంట మీ శరీరం పైన మీరు ఫోకస్ పెట్టండి. ఎప్పుడు కూడా డబ్బు 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 వెనక వరకు పెడితే మా అంటే ఒక 10 సంవత్సరాలు సంపాదించదు కావచ్చు, కానీ అది అనుభవించుదామంటే, అదే అనుభవించాలి అని అంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు సంపాదించిన దానికి విలువ. నువ్వు ఆరోగ్యంగా లేక కొన్ని రోజులకు షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ మెదడు నిండా రోగాలు పెట్టుకున్న తర్వాత ఇంకేం తింటావు? అందుకోసమే మనం మంచిగా ఉన్నప్పుడే మన బాడీ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఎంత సంపాదించిన స్వీట్స్ తినక ఇట్లా మీకు నచ్చిన ఆహారం ఏది తినకుండా ఉంటే లైఫ్ ఎందుకని అనిపిస్తుంది. ఇటు మీకు నచ్చిన స్వీట్స్ తినకుండా ఏవైతే తినాలనుకుంటారో వాటిని కొలతలు పెట్టుకొని తినాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈ లైఫ్ ఎందుకా అని అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మనల్ని మనమే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వేరేటోళ్ళు ఎవరో వచ్చి చెప్పరు నువ్వు ఎంత కష్టపడతావు అన్నది ఎవడు చూడడు, నీ కుటుంబం కోసం నువ్వు ఎంత చేస్తావు అన్నది ఎవడు చూడడు. ముందుగా నీకు నువ్వు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకో. ఫస్ట్ నీకు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు. తర్వాత ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత నువ్వు తినాలనుకున్నా కూడా తిననేలు బతుకైపోతుంది. అప్పుడు ఎందుకు నువ్వు ఈ సంపాదించిన సంపాదన ఎందుకు, నువ్వు ఎవరి కోసం ఈ కష్టపడతానో ఇవన్నీ ఆ టైంలో ఆలోచించుకునే పరిస్థితి తెచ్చుకోకండి.
రోజు మన కోసము మనము ఒక 30 నిమిషాలు ఆరోగ్యం కోసం కేటాయించండి. ఈ 30 నిమిషాల సమయం మీరు ఏదో చేస్తే పోయేది ఏమి ఉండదు. రోజు అనుకుంటే ఒక 30 నిమిషాలు రోజు పొద్దున, కొంతమందికి వీలు కాదు కావచ్చు, వాళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం లోపు ఏదో ఒక సమయం, పొద్దున్న సాయంత్రమా, ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఒక 30 నిమిషాల సమయం తీసుకోండి. తర్వాత ఫ్యూచర్లో వచ్చే రోగాల నుండి అయితే రోగాల బారిన పడకండి. ఆ రోగాల బారిన పడిన తర్వాత మీరు ఎంత సంపాదించినా వేస్టే, మీరు ఎన్ని చేసినా వేస్టే. ఏడికైనా కూడా కొలతలతోనే ఆహారం తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలా పరిస్థితి తెచ్చుకోవద్దంటే మనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదో సంపాదించుతానా అని మీరు అనుకుంటారు కావచ్చు. సంపాదనతో పాటు మీ కుటుంబం ఆరోగ్యంగా ఎప్పుడు బాగుండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఒక భరోసా ఉంటుంది. ఏమైనా హాస్పిటల్లో ఇప్పుడున్న పొజిషన్లో ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకోండి. హాస్పిటల్లో మీరు పోయి పడ్డప్పుడు ఎవరి కాల్లో పోయి పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటు ఎవరిని పోయి నాకు ఈ పైసలు కావాలని బతిలాడాల్సిన పని ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ కుటుంబానికి కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో, మీరు డబ్బు సంపాదించాలన్నా ఎదగాలన్నా మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈ ఆరోగ్యంగా ఉండి అనుకున్న దానిపైన ఫోకస్ చేయండి. ఎవడో చెప్పిన మాటలు వినకండి. ఫాల్తుగా తిరగటోని మాటలు అస్సలు వినకుల్లి. రోడ్ల మీద తిరగటోని మాటలు అస్సలు వినకుల్లి. ఎవడైతే కష్టపడుతుండో, బిజినెస్ చేస్తాడో, కుటుంబం కోసం వాల్యూ ఇచ్చి కుటుంబం విలువలు తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకోండి తప్ప ఎవడో గాడిపోయేటోడు వచ్చి అరే నువ్వు గీ పని చేస్తావారా, అరే నువ్వు గింత చదువుకున్నావు కదరా, ఇలాంటి మాటలు చెప్పి అవులగాళ్ళ మాటలు మాత్రం మొత్తానికి అయినకుల్లి. ఇప్పుడు మీరు చదువు మీది అయిపోయేసరికి ఖచ్చితంగా 25 నుండి 30 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఈ లోపల పెళ్లి ఏజ్ వస్తుంది. ఈ పెళ్లి ఏజ్ వచ్చి మీరు సంపాదన పడతారు. ఈ సంపాదనలో మన ఆరోగ్యం ఎలా ఉంటుందనే పట్టించుకునే సమయం ఉండదు. కాబట్టి ఇప్పటి నుండే రోజు ఒక అర్ధగంట ఆరోగ్యం కోసం కేటాయించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.